నమస్తే అమ్మ. బస్ ఫ్రీ పెట్టింది కానీ అదేమీ మంచిగా లేదు. ఆ బస్సులో అందరూ డ్రైవర్లు తిట్టా, కండక్టర్లు తిట్టా, బస్సు ఎక్కితే ఫ్రీ బస్ ఎక్కితే ఆ ఫ్రీ బస్ ఏమంతా మంచిగా అనిపించట్లేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు కానీ అవి ఫ్రీ రావట్లేదు. 2500 ఇస్తా అన్నాడు, అవి లేట్ చేస్తుండి. అవి ఇస్తేనే మంచిగా ఉంటుంది పరిపాలన. అయితే బాగుంటుందండి. అవి ఇస్తే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ బాగానే వేసిండు. రైతు బంధు అయినా ఏదైనా మంచిగా ఉంది సౌకర్యం. ఇప్పుడు ఆ రైతు బంధు కూడా చాలా వెనకకి వేసిండు. వేసిన వాళ్ళకి వేస్తుండే, అయిన వాళ్ళకి వేయట్లేదు రైతు బంధు కూడా. ఆయన ఉన్నప్పుడు కరెంట్ కూడా మంచిగా ఇచ్చిండు. కళ్యాణ్ లక్ష్మి. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? సులోచన. ఏం చేస్తారమ్మా? ఏం చేయము. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మా అభిప్రాయం మంచిగానే ఉంది. పిల్లలకు కొంచెం జాబులు వేసిండు. ఆయన పాలన బాగానే ఉంది. ఏ విధంగా అంటే ఆయన మంచిగానే చేస్తుండు పనులు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చేసిండు ఆయన? పిల్లలు చదువుకొని ఆడ నిలబడ్డారు అందరూ. ఆయన పాలన ఏం నచ్చలే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే. ఏం చేస్తారు తాత? ఏముంది ఏమైనా కూలీలు చేసుకుంటాం. మీ పేరు తాత? నా పేరు భిక్షం, రింగు భిక్షం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది? నాకు ఏం లేదు సార్. ఆయన 4000 ఇస్తానండు, అసలుగా ఇవ్వలేదు. ఇస్తానండు కానీ ఏం పని చేయలేదు. మా ఆమెకు కూడా 2500 ఇస్తానండు, అది ఇవ్వలేదు. అంతేనండి. ఇక మాకేముంది, ఆయన ఇల్లు లేదు, జాగలేదు, ఏది లేదు మాకు. ఇంకా భూమి వీట లేదు మాకు, ఏదేమి లేదు మాకు. పేదలే అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు చేసిన పైసలు అవి 2000 అప్పుడు కేసీఆర్ గారు చేసిందే. అయ్యే పైసలు 2000 ఇస్తుంటు మాకు. పెంచుతా అన్నారు, ఇంకా పెంచలేదు. పెంచలేదు, ఇంకా పెంచలేదు. ఆయన పెంచుతానంటాడు, ఇంకెప్పుడు పెంచలేడు. సక తిడుతుర్రు జనం లెస తిడుతుర్రు. వీరన్నీ వేస్తే వానికి, వీరన్నీ వేస్తే అని ఒకటే తిట్టుడిగా ఆ దేవేంద్ర రెడ్డికి. థ్యాంక్ యూ.